హాయ్ హలో వెల్కమ్ టు నడుమనాథ్ మఠం. ఈరోజు మంచిగా ఒక మటన్ దమ్ బిర్యానీ చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్తో. ఫస్ట్గా ఏం చేస్తానంటే మటన్ ఉడకపెట్టుకోవాలి. దానికి ఒక కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై చేసేసి మటన్ వేసి పసుపు ఉప్పు కూడా వేసేసి ఒక్కసారి కలుపుతున్నాను. కొంచెం ఉడికి వాటర్ బయటకు వస్తుందని కనుక వాటర్ వేసేస్తున్నాను. వాటర్తో ఇది ఉడకాలి కాబట్టి కుక్కర్ పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ పెడదాం. ఎందుకంటే మళ్ళీ మనం బిర్యానీలో కూడా వేగాలి కాబట్టి. తర్వాత వచ్చేసి ఇంకో ప్యాన్ పెట్టాను. అందులో వచ్చేసి యాలక్కాయ లవంగా స్టార్ ఫ్లవర్ అలాగే దాల్చిన చెక్క వేసేసి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి వేపుతూ ఉన్నాను. ఇందులోనే మనం ఏం చేయాలంటే కొంచెం ఫ్లేవర్ కోసం అని చెప్పేసి నేను కొద్దిగా మటన్లో ఉండే గెల్బొడ్ని వేసాను. తర్వాత అది కూడా బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ పేస్ట్, తర్వాత వచ్చేసి గార్లిక్ పేస్ట్ కూడా వేస్తాను. వేసేసి ఇటు కూడా బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోవాలన్నమాట. అప్పుడే కదా బిర్యానీకి టేస్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి సాల్ట్ కూడా వేస్తున్నాను. అందులోనే కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లిపాయ కొత్తిమీర కలిపి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి కారం వేసేసాను. కారం వేసేసిన తర్వాత అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పెరుగు వేసాను. పెరుగు కూడా కొంచెం కలుపుతున్నాను, గ్రేవీ టేస్ట్గా ఉంటుందని. తర్వాత టమాటో ప్యూరీ జస్ట్ 3 టమాటోస్ తీసుకున్నాను, పేస్ట్ చేసుకున్నాను, వేసుకున్నాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టని లోపుగా మటన్ అయితే కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత మటన్ వాటర్ అయితే వంపకండి, ఓన్లీ మటన్ తీస్తున్నాం కదా అని చెప్పేసి ఈ గ్రేవీలో మటన్ని పక్కకు పెట్టి మటన్ ఒకటే వేస్తున్నాను. ఈ మటన్ని ఈ గ్రేవీలో కొంచెం సేపు కుక్ అవ్వాలి కాబట్టి, అది కూడా ఏంటంటే ఈ గ్రేవీ మటన్కి పడితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఇందాక పెట్టుకున్న మటన్ వాటర్ వేస్తున్నాను. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మీకు టేస్ట్కి సరిపడా చూడండి. ఫస్ట్ చేశాను, ఇప్పుడు కూడా వేస్తున్నాను. ఇప్పుడు చిట్టి ముత్యాల రైస్ అండి, దీంట్లో ఉన్న స్పెషాలిటీ అదే. చిట్టి ముత్యాల రైస్ కూడా వేసేసాను. 1:2 రేషియో వేసుకోండి, లేదా 2.5 వేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. జస్ట్ కొంచెం సేపు అయితే మాత్రం ఇలాగ పైన పెట్టేసాను, మూత పెట్టేసాను. అది కొంచెం 3/4 కుక్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నానంటే ఇంకొక దాంట్లోకి కొంచెం అరిటాకులు అది పెట్టేసేసి ఈ మిగతా ఉడికిన రైస్ అంతా వేసేసాను. ఎందుకంటే ఇప్పుడు మనకి మంట అవసరం లేదు, ఓన్లీ స్టీమ్ మీద కుక్ అవ్వాలి. దీనిలో ఉన్న వేడితో మిగతా అంతా కూడా కుక్ అయిపోయి మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది. తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ఫుల్గా ఉంటుంది. మీకు ఇష్టమైతే దానిపైన గీ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి.